వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు బోనాల పండుగ అండి. మాకు ఇక్కడ బోనాల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మేము ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసుకొని బాగా రెడీ అయ్యి పొంగలు పెట్టుకొని గుడికి వెళ్ళామండి. గుడిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేయించుకుంటున్నాము. కుంకుమార్చన చేయించుకున్నామని ఒక హాఫ్ అవర్ పూజ దగ్గర అవర్ పట్టింది. బాగా చేశారు పంతులు గారి పూజ. ఈ అమ్మవారిని ప్రతిష్ఠ 3 నెలలు అవుతుందండి అమ్మవారిని పెట్టి. కొత్తగా పెట్టారు. అమ్మవారి దగ్గర పూజలు అవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది పెద్దగుట్ట దగ్గర బిఎన్ రెడ్డి దగ్గర పెద్దగుట్ట దగ్గర ఉంటుందండి. ఇది పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకొక చిన్న గుడి ఉందండి పక్కకే. ఆ చిన్న గుడికి కూడా వెళ్ళాము. గుడిలో ఎవరూ లేరండి, అంతా ఖాళీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ 8 కల్లా వచ్చేసాం కాబట్టి ఖాళీగా ఉంది. ఈవినింగ్ అయితే బాగా సందడిగా ఉంటుంది, జనాలు ఎక్కువ మంది ఉంటారండి. మేము గుడికి వచ్చి వెళ్ళి వంట చేసుకోవాలనేసి త్వరగా వెళ్ళాము. మనం ఎత్తుకుపోయిన బోనం ఇవన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తారు. ఈ అమ్మవారికి సమర్పిస్తారండి. మేము కూడా అక్కడ చేసుకొని వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ పొంగల్ పెట్టుకొని గుడికి వెళ్ళామన్నాం కదా, ఈ పొంగలి పెట్టుకొని వెళ్ళాము. స్వీట్ చేసుకున్నాము. ఇప్పుడు మధ్యాహ్నంకి వంటలు చేసుకుంటున్నామండి. ఉదయాన్నే వెళ్ళేసి వచ్చేసాము. ఎవ్వరూ లేరండి గుడిలో. అప్పుడు ఖాళీగానే ఉంది గుడి కూడా. బగారా రైస్ చేసుకున్నాం. పూరీలు పండుగ కాబట్టి బాయిల్ ఎగ్ ఫ్రై చేసుకున్నాము. చికెన్ కర్రీ చేసాము. చికెన్ ఫ్రై కూడా చేసామండి. చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చి మిరియాలు వేసి చేసాం కాబట్టి ఇలా వైట్గా ఉందండి. అది మటన్ గ్రేవీ, బగారా రైస్లోకి మటన్ గ్రేవీ సూపర్గా ఉంటుంది. మటన్ చేసుకున్నాం. పెరుగు పచ్చడి, పెరుగులోకి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసి పెరుగు పచ్చడి చేసుకున్నాము. ఇలాగ ఆనియన్, లెమన్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఈ రకంగా ఇన్ని రకాలు చేసుకున్నామండి. పండుగ కాబట్టి 4 రకాలు చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకున్నాము. ఎవరి ఇళ్ళైనా పండుగ అంటే ఇలాగే ఉంటుంది. మేము కూడా ఇలా చేసుకున్నాం. ఈరోజు కొంచెం మా వారు నేను ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామనేసి అనుకొని ఇద్దరం కూర్చుంటున్నామండి. ఎవరు ముందు తింటాము అనేది అనుకున్న కూర్చుంటున్నాము. ఈ విధంగా వడ్డించుకుంటున్నాము. ఎవరు ముందు తింటామో చూద్దాము. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మాకు ఎంత టైం పడుతుంది అనేది మేము తర్వాత చెప్తాను. ఇలాగ పండుగ రోజు 4 రకాలు వండుకొని పిల్లలతో అందరితో సరదాగా గడిపేదే పండుగ అండి. ఏ పండుగ వచ్చినా ఇంట్లో మాత్రం చాలా బాగుంటుందండి. సందడిగా అనిపిస్తుంది. పని అలాగే ఉంటుంది, సందడి అలాగే ఉంటుంది. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. ఈ బోనాల పండుగకి నాన్ వెజ్ కంపల్సరీ కాబట్టి తినని వాళ్ళు తినరు. తినే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా మటన్, చికెన్ ఇవే చేసుకుంటారు. తినని వాళ్ళు అయితే బగారా రైస్ చేసుకొని, పూరీ చేసుకొని, పన్నీర్ కర్రీ అని అవి చేసుకుంటారు. మనం తింటాం కాబట్టి ఇవే చేసుకున్నాము. మీ బోనాల పండుగకి మీరేం చేసుకున్నారో కూడా మా కామెంట్స్లో చెప్పండి. చూడండి, భోజనం కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు రైతా వేసుకుంటున్నాం. రైతాతో అయిపోయిందండి భోజనం. లాస్ట్లో రైతా వేసుకున్నామంటే కంప్లీట్ అయిపోయినట్టు. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా, చాలా రుచిగా ఉంటాయి. కడుపు నిండా తినాలండి పండుగ రోజు మంచిగా. చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి ఎక్కువ చేసుకుంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.